శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీకి జై। శరచంద్రికలు 4వ భాగం అన్వేషణ। భక్తుడు: గురువుగారు, మామూలుగా ప్రాపంచికంగా ఉండే ప్రేమల కంటే మనకు సద్గురువు పట్ల ఉన్న ప్రేమ చాలా భిన్నంగా అనిపిస్తుంది। ఆ ప్రేమను వర్ణించడం గాని, దానిని నిర్దిష్టంగా పట్టుకోగలగడం గాని సాధ్యపడుతుందా? అది చాలా మిస్టరియస్గా, మార్మికంగా అనిపిస్తుంది। గురువుగారు, ఈ ప్రశ్నకు అంత సులువుగా సమాధానం చెప్పలేము। ఎందుకంటే ఇందులో చాలా ప్రశ్నలు ఇమిడి ఉన్నాయి। సద్గురువు అంటే ఏమిటి? మనకు సద్గురువు అవసరం ఏమిటి? మీరంటున్న ఆ లౌకికమైన ప్రేమంటే అసలేమిటి? ఈ మిస్టరియస్, మార్మికమైన ప్రేమ, సద్గురువు పట్ల ఉండే ప్రేమ ఏమిటి? అది నిజమైన మిస్టరియస్ ప్రేమ, లేక మనకు మిస్టరీ పట్ల ఉండే ప్రేమ? సద్గురువు పట్ల ఉండేటటువంటి ప్రేమను అర్థం చేసుకోవాలంటే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలియాలి। భక్తుడు: గురువుగారు, సద్గురువుకు భక్తునికి మధ్య ఉండే సంబంధాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను, కాస్త వివరిస్తారా? గురువుగారు: ముందు మీ అనుభవంతో మొదలుపెట్టండి। మీకు దుఃఖం ఉంది, మీలో నిస్పృహ ఉంది, మీకు అన్నీ ఉన్నా ఇంకా ఏదో లేదు అనిపిస్తూ ఉంటుంది। అదేమిటో మీకు తెలియదు। కొన్నిసార్లు మీరు నాకున్న కొరత ఇది కావచ్చు, లేకపోతే అది కావచ్చు, దానివల్లనే నాకు ఈ అసంతృప్తి ఉందేమో, నేను దానిని పొందితే నాకు ఆనందం వస్తుందేమో అని అనుకుంటారు। అప్పుడు దానికోసం ప్రయత్నం చేస్తారు। దానిని పొందిన తర్వాత కూడా ఇంకా ఏదో కొరత ఉన్నట్లు అనిపిస్తుంది। మీ దగ్గర డబ్బులున్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, బాగా చూసుకునే తల్లిదండ్రులున్నారు, అందరితోనూ సంబంధ బాంధవ్యాలు బాగున్నాయి, మీకన్నీ ఉన్నాయి, అయినప్పటికీ మీరు సంతోషంగా లేరు। ఆ కొరత ఏమిటయ్యా అంటే ప్రేమ అని మీరు అంటారు। పిల్లలు నన్ను ప్రేమిస్తున్నారు, నా భార్య నన్ను ప్రేమిస్తుంది, నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు మంచి కుటుంబం ఉంది, నన్ను అందరూ ప్రేమిస్తున్నప్పటికీ ఇంకా నేను ప్రేమ కోసం వెతుకుతున్నాను। ఆ ప్రేమ ఏమిటి అని ఆలోచించి, లేదు లేదు, బహుశా ప్రేమ కాదేమో, అది జ్ఞానం కావచ్చు అనుకొని వేదాంత గ్రంథాలు చదివి మరింత అయోమయంలో పడతారు। ఇంకా ఆ లోటేదో మనల్ని తొలుస్తూనే ఉంటుంది। ఆ తెలియని కొరత ఎక్స్ ఏమిటి? ఆ ఎక్స్ యొక్క విలువేమిటి? ఆ లెక్కను, సమీకరణాన్ని మీరు ఏ రకంగా పరిష్కరించాలని చూసినా మీరు ఎక్స్ విలువను కనుక్కోలేరు, మీకు సరి అయిన సమాధానం దొరకదు। అలా మీ జీవితమంతా ఓ లోపంతో కూడిన సూత్రం మీద ఆధారపడి ఉంటుంది। ఎప్పుడైతే మీరు సద్గురువును కలుసుకుంటారో అప్పుడు మీకు బహుశా ఆ ఎక్స్ ఆయనేనేమో అనిపిస్తుంది। ఎందుకంటే మనలో ఉండే ఆ తెలియనటువంటి కొరతను ఆయన మనకు తెలియజేస్తారు, ఆ కొరత తీరుస్తారు। సద్గురువును చూస్తే బాగా పరిచయం ఉన్న వ్యక్తిలాను, అదే సమయంలో చాలా క్రొత్తగాను ఉంటారు। అందుకని సద్గురువును నేను బాగా తెలిసినట్లు ఉండే కొత్త వ్యక్తి అంటాను। ఆయన ఎందుకలా అనిపిస్తున్నారో మనకు తెలియదు, మన అంతరంగంలోని ప్రతి అణువు ఆయనకు తెలుసు అనిపిస్తుంది, కానీ ఆయనెవరో మనకు తెలియదు, ఏం చేస్తున్నారో మనకు తెలియదు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నారా లేదా, ఆయన ఏమైనా చేస్తున్నారా లేదా, ఆయన నిశ్చలంగా ఉన్నారా లేక క్రియాత్మకంగా ఉన్నారా? ఒక్క క్షణం ఆయన అలా ఆప్తునిలా కనిపిస్తారు, మరో నిమిషం పూర్తి అపరిచితునిలా అనిపిస్తారు। ఆ రెండు అంశాల కలయిక, ఆ తెలిసి తెలియనట్లుండే పరస్పర వైరుధ్యం, సన్నిహిత భావన, క్రొత్తదనం మనల్ని ఆయనతోనూ మనలోని నిజమైన కొరతతోనూ కలుపుతుంది। తెలిసి తెలియనట్లు ఉండే ఆ అనుభవమే ఆ అయస్కాంతం, సద్గురువు యొక్క
మొదటి ఆకర్షణ. అది మనల్ని సద్గురువు యొక్క పరిధిలోనికి తీసుకొని వస్తుంది. మనకు అనుభవమయ్యే ఆ క్రొత్తదనాన్ని తొలగించుకొని మరింతగా ఆయనను తెలుసుకునే విధానమే మనలోని అస్పష్టమైన సంపూర్ణత్వ భావనను అనుభవపూర్వకంగా వాస్తవం చేసుకోవడం. కాబట్టి అక్కడ కొత్తదనం ఏమిటి? ఆ మిస్టరీ, మర్మం ఏమిటి? దానిని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. చివరికి మనం ఆ మిస్టరీని ఛేదించకపోయినా మన ఆనంద అన్వేషణ మొత్తం ఆ మిస్టరీని ఛేదించడానికి చేసే ప్రయత్నమే. అదే మార్గం, సాధన, ఆధ్యాత్మిక అన్వేషణ. భక్తుడు: నన్ను ఇక్కడకు తీసుకువచ్చింది ప్రేమేనని నేను చెప్తున్నప్పటికీ నాకింకా ప్రేమంటే ఏమిటో తెలియదు అనిపిస్తుంది. గురువుగారు: మీకొక్కరికే కాదు, నా దృష్టిలో చాలామందికి ప్రేమంటే ఏమిటో తెలియదు. ప్రేమంటే ఇది, ప్రేమంటే అది అని అనుకుంటూ ఉంటారు. ఒక అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు చూసుకున్నారు. ఆ తొలి చూపులోని వారికి ప్రేమ కలిగిందనుకుందాం. అప్పుడు వారు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, గాఢంగా ప్రేమిస్తున్నాను అని ఒకరితో ఒకరు చెప్పుకుంటారు. కొంతకాలం తర్వాత ఆ ప్రేమ యాంత్రికంగా ఒక అలవాటుగా మారి క్రమంగా ఆవిరైపోతుంది. అప్పుడు తిరిగి ఎవరి ఆనందాన్ని వారు అన్వేషిస్తూ ముందుకు సాగిపోతారు. కొంతమంది తమకు అధికారం కావాలనుకుంటారు, కొంతమంది డబ్బు కావాలనుకుంటారు. ఇవన్నీ వారి అన్వేషణలో ఒక భాగం మాత్రమే. అప్పుడు ఒకానొక క్షణంలో వారికి సద్గురువుకు సంబంధించిన ఒక అనుభూతి కలిగి, అవును, ఇదే నాకు కావలసింది, ఇదే నా పరిపూర్ణత్వం అంటారు. కానీ అప్పుడు కూడా పూర్తి స్పష్టత రాదు. ఉదాహరణకు భగవాన్ రమణ మహర్షిని తీసుకోండి. అరుణాచలం గురించి ఆయన మాట్లాడేటప్పుడు ఏమీ తెలియని చిన్న వయసు నుండి కూడా తమకు అరుణాచలం పట్ల ఏదో తెలియని ఆకర్షణ ఉండేదని చెప్పేవారు. వాస్తవంగా అప్పుడు అరుణాచలం అంటే ఏమిటో ఆయనకు తెలియదు. అది ఒక కొండ, ఒక దేవుని పేరా, ఎవరైనా వ్యక్తి పేరా, లేదా అది ఒక స్థిత, ఏమీ తెలియదు. కానీ అరుణాచలం అనే పేరు వినిపించినప్పుడల్లా ఎందుకనో అది బాగా తెలిసినట్లుగా అనిపించేది. అదే సమయంలో దాని గురించి ఏమీ తెలియదు. అలా ఆయన తమ అన్వేషణ మొదలుపెట్టారు. అరుణాచలానికి వెళ్ళారు. అక్కడ ఉన్నప్పుడు ఆయనకు అరుణగిరి మరింత సన్నిహితంగా అనిపించేది. కానీ అదే సమయంలో అది చాలా క్రొత్తగాను ఉండేది. బాబా విషయంలోనూ అదే జరిగింది. ఆయన గురువు కోసం అన్వేషిస్తూ వెళ్ళారు. తమ గురువుని చూసిన తక్షణం, అవును, ఈయనే నా గురువు అని బాబాకు తెలిసింది. బాబాకు అప్పుడు వారి గురువు గురించి కానీ, వారి పూర్వోత్తరాల గురించి కానీ ఏం తెలుసు? ఏమీ తెలియదు. కానీ ఏదో చెబుతుంది, ఆయనే తమ గురువు అని. అక్కడితో కథ ముగిసిపోదు, అది ఆరంభం మాత్రమే. అక్కడ బాబాకు క్షణమాత్రంగా ఒక అంతుబట్టని మార్మికమైన అనిర్వచనీయమైన అనుభూతి ఏదో కలిగింది. కానీ అదే సమయంలో అది బాగా తెలిసిన విషయంగానూ ఉంది. అప్పుడు ఆయన దాని గురించి ఇంకా మరింతగా తెలుసుకోవాలని ప్రయత్నించారు. ఆ తెలిసి తెలియని అనుభూతి ఏమిటో తెలిసే కొద్దీ మనకు దాని గురించి ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. ఆ మర్మాన్ని తెలుసుకునే కొద్దీ, ఆ అనుభవాన్ని పొందే కొద్దీ, అది మీకు నిజంగా కావలసిందేమిటో దానిని వ్యక్తం చేయడానికి, అనుభవ రూపంలో పొందడానికి మీకు అవకాశాన్నిస్తుంది. మీకు నిజంగా పరిపూర్ణత్వాన్ని ఇచ్చేది ఇదే. ఆ పరిపూర్ణత్వానుభవం నుండి ప్రేమ జనిస్తుంది. ఆ పరిపూర్ణానందానికి వ్యక్తీకరణే ప్రేమ. కాబట్టి ఆ తెలిసి తెలియని అనుభూతి మిమ్మల్ని పరిపూర్ణానందం వైపుకు లాగి, మీరు దానిని అన్వేషించి ఇంకా వ్యక్తపరిచేలా చేస్తుంది. అదే మీకు
ఆ థ్రిల్ని, ఉత్కంఠతను కలిగిస్తుంది. ఆ తెలిసి తెలియని అనుభూతే గనక లేకపోతే మీకు అన్వేషించాలన్న తపనే ఉండదు. అదే తెలిసి తెలియనట్లుండటంలోని పరస్పర వైరుధ్యం. మీ జీవితాలను అర్థవంతం చేసేది అదే. మనకు తెలిసినట్లే ఉంటుంది కానీ తెలియదు. మనం పొందినట్లే ఉంటుంది కానీ ఇంకా మన వద్ద లేదు. భక్తుడు: గురువుగారు, ఆ మిస్టరీ అలాగే ఉంటుందా? అది ఎప్పటికీ పోదా? గురువుగారు: చూద్దాం. ముందు మనం దానిని పరిష్కరించడానికి ప్రయత్నిద్దాం. పోవచ్చునేమో, పోకపోవచ్చునేమో, కానీ ఆ ప్రయత్నమే మీకు ఆ థ్రిల్నిస్తుంది. అంతేగాని ఆ మిస్టరీ అనేది బాధ కలిగించేదిలా ఉండదు. అది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అందుకని చూడండి, అందరూ మిస్టరీ నవలను, ఉత్కంఠభరితంగా సాగే నవలను ఇష్టపడతారు. గురువుగారు: సద్గురువు మనల్ని ప్రేమిస్తున్నారు అని మన అనుభూతి చాలా మిస్టరీస్గా ఉంటుంది. ఆయన మనల్ని ప్రేమిస్తున్నారని మీకెలా తెలుసు? మనం దానిని నిరూపించగలమా? అలా ప్రేమించడానికి గల కారణం ఏమిటి? భక్తుడు: నాకు అలా అనిపిస్తుంది గురువుగారు. గురువుగారు: అవును, ఆయన నిన్ను ప్రేమిస్తున్నారనే విషయం నీకు తెలుస్తూనే ఉంటుంది. ఆధ్యాత్మిక పయనమంతా ఆ అనుభవం మీదే ఆధారపడి ఉంటుంది. మీకేదైనా అనుభవం వచ్చినప్పుడు దానిని ఎలాగైనా వ్యక్తం చేయవచ్చు. కొందరు దానిని మాటల్లో వ్యక్తం చేస్తారు, ఇంకొందరు దానిని చేతలలో వ్యక్తం చేస్తారు. అది ఎలా చేస్తున్నారనేది ముఖ్యం కాదు, మీరు దానిని ఎలా అనుభూతి చెందుతున్నారనేదే ప్రధానం. మనకి ఏదో చెబుతుంది, మన అంతరంగంలో ఏదో జరుగుతుంది. మన మనసులో అస్పష్టంగా ఉన్నదేదో స్పష్టమవుతుంది. ఇంతకుముందు నేను మీకు బాగా తెలిసినట్లుండే కొత్త వ్యక్తి గురించి చెప్పాను. మనం సద్గురువుని కలిసినప్పుడు మనకు ఆయన తెలుసు, ఆయనకు మనం తెలుసు అనే అవ్యక్తమైన అస్పష్ట భావన ఏదో మనలో కలుగుతుంది. అది ఏ విధంగా అనేది మనకు తెలియదు, కానీ ఆయనేమో మనకు పూర్తి అపరిచిత వ్యక్తి. ఆయన చాలా క్లుప్తంగా ఉంటారు, అదే సమయంలో బాగా పరిచయం ఉన్నట్లు అనిపిస్తారు. అది చాలా ఆసక్తికరమైన వైరుధ్యం. మామూలుగా ఎవరి గురించైనా తెలిసే కొద్దీ పరిచయం పెరుగుతుంది, క్రొత్తదనం పోతుంది. కానీ సద్గురువు విషయంలో మాత్రం ఆయన గురించి తెలుసుకునే కొద్దీ వారు ఇంకా ఇంకా క్రొత్తగా కనిపిస్తారు. మనలో ఆయన పట్ల సహజ సిద్ధమైన ఆకర్షణ ఉంటుంది, మనలో ప్రేమ జనిస్తుంది. ఆయనతో మనకు గల సన్నిహితానుభూతి మన హృదయాలలోని ప్రేమకు సంబంధించినది. ఆయన వద్ద మనకు అనుభవమయ్యే ఆ క్రొత్తదనం మన బుద్ధికి సంబంధించినది. ఆయన మనల్ని ప్రేమించినట్లుగా మన మనసు ఆయనను ప్రేమించాలని కోరుకొని ఆయనలో లీనమవ్వాలనుకుంటుంది. ఎవరికైనా సరే మొదట సద్గురువు వద్ద అనుభవమయ్యేది ప్రేమ. అందులో భద్రతాభావం ఏదో కలుగుతుంది. సద్గురువుకు నేను తెలుసు, నాకు ఏది మంచిదో ఆయనకు తెలుసు అని మనకేదో చెబుతుంది. అది మనకెలా తెలుస్తుంది? అది ఒక స్ఫురణ, ఒక అంతర్గత అనుభూతి. దానికి రుజువేమీ లేదు. దానికి ఆధారాలు చూపించడానికి ప్రయత్నం చేయడం వ్యర్థం. గురువుగారు: సద్గురువు విషయానికి వస్తే నీ జీవిత పర్యంతము ఆయన నీకు తెలిసినట్లుగా ఉంటారు. కానీ నువ్వు 30, 40, 50 సంవత్సరాలు ఆయన సాంగత్యంలో ఉన్నప్పటికీ నిజానికి ఆయన అంటే ఏంటో నీకు తెలియదు. మనకు సద్గురువు ఎప్పుడూ క్రొత్తగానే ఉంటారు, కానీ అదే సమయంలో జీవితంలో అందరికన్నా ఆయనే ఎక్కువ సన్నిహితంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకని ఆలోచిస్తే దానికి మళ్ళీ కారణమంటూ ఏమీ ఉండదు. మనం కారణాల కోసం చేసే తర్క వితర్కాలన్నీ చివరకు తర్కరహితంగా ముగిస్తాయి. భక్తుడు: నాకది అవగతం కావడం లేదు, కానీ అదేమి విచిత్రమో అది నాకు అసంతృప్తి కలిగిస్తుంది. అదే సమయంలో అద్భుతంగానూ ఉంది. గురువుగారు: కానీ ఆ అసంతృప్తి మనకు సాధారణంగా అనుభవమయ్యే అసంతృప్తి వంటిది కాదు. అది అసంతృప్తిని కలిగిస్తున్నప్పటికీ మనకు అది ఆనందాన్ని కూడా ఇస్తుంది. ఆ మిస్టరీ ఛేదిస్తున్నాం అని మనం అనుకుంటాం, కానీ వాస్తవానికి ఆ మిస్టరీ మరింతగా ఎక్కువై మనల్ని ఇంకా ఇంకా తనలో
ఆ మిస్టరీలో లీనం చేస్తుంది. పురాణాలలో రావణాసురుడి కథ ఒకటి ఉంది. రావణుడు శివుని ఆత్మలింగాన్ని సాధించి అమరత్వాన్ని పొందాలనుకున్నాడు. ఆ వరాన్ని కోరి శివుని కోసం తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు మెచ్చిన శివుడు రావణునికి ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. అయితే ఆ ఆత్మలింగాన్ని గనక ఒక్కసారి నేలపై పెడితే దాని శక్తులన్నీ తిరిగి తమను చేరుకుంటాయని షరతు విధిస్తాడు. రావణుడు ఆత్మలింగాన్ని తీసుకొని లంకా నగరానికి బయలుదేరుతాడు. ఆత్మలింగం యొక్క శక్తులతో రావణుడు భూమి మీద అల్లకొల్లాలం సృష్టిస్తాడని భయపడిన నారద మహర్షి గణేశుని సహాయం కోరుతాడు. విఘ్నేశ్వరుడు రావణ్ణి ఏమార్చి ఆత్మలింగాన్ని నేలపై పెట్టేలా చేస్తాడు. ఒకసారి అది నేలను తాకితే దానిని ఎవరూ చివరకు పరమశివుడైనా సరే మళ్ళీ కదల్చలేరు. రావణుడు దానిని లేపడానికి ప్రయత్నం చేసే కొద్దీ అది పెద్దదవుతూ వచ్చింది. రావణుడు భౌతికమైన అనుభవం నుండి ఆత్మలింగాన్ని వేరుచేసి అమరత్వాన్ని పొందాలనుకున్నాడు. కానీ అతను ఎంత ప్రయత్నం చేసినా ఆ మిస్టరీ ఇంకా ఇంకా పెద్దదయింది. ఈ మిస్టరీ కూడా అంతే. భక్తుడు: ఆ మిస్టరీ ఎప్పటికైనా పరిష్కారం అవుతుందా, లేక ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుందా? గురువుగారు: ఏమో, అది కూడా మీరే తెలుసుకోవాలి. గురువుగారు నవ్వుతూ. భక్తుడు: గురువుగారు, సద్గురువు ఏ స్థితిలో ఉంటారో ఆ స్థితి మాకు ఒక్క క్షణమైనా అనుభవం అయితే చాలా బాగుంటుంది కదా. ఆ అనుభవం ఒక్క క్షణమైనా కలిగితే అది మేము దేనికోసం అన్వేషిస్తున్నామో దాని పట్ల మాకు స్పష్టతనిస్తుంది కదా. గురువుగారు: అది ఒక్క క్షణమైనా మీకు అనుభవం అయితే భయం పోతుంది. అప్పుడు మీరు ఆ అపరిచిత వ్యక్తిని, సద్గురువుని ప్రేమించడం మొదలు పెడతారు. అది మీలో ఆసక్తిని, కుతూహలాన్ని, అన్వేషణను, విచారణను రేకెత్తిస్తుంది. అప్పుడు నీ గమ్యం వైపు నీ సాహస యాత్ర మొదలవుతుంది. మరింత ప్రేరణతో నీ గమ్యం కేసి పయనిస్తావు. ఆ కాస్త అనుభవం మీకు ఎంతో స్పష్టతను ఇస్తుంది. మీకు ఏం కావాలో, ఏం వద్దో, ఏది మరింత కావాలో అన్నీ తెలిసి మీ లక్ష్యం మీకు స్పష్టమవుతుంది. భక్తుడు: సద్గురువుతో మా అనుబంధం ఎంతో మిస్టరియస్గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకో మీతో ఉన్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ అదే సమయంలో కొంత భయం కూడా ఉంటుంది. గురువుగారు: అవును, ఆ అనుబంధంలో భయం కూడా ఒక భాగమే. నువ్వు ఒక్కడివే నిజాయితీగా భయం ఉందని బయటపడ్డావు. కానీ నిజానికి ఇక్కడ ఉన్న వారందరికీ కూడా ఆ భయం ఉంది. భక్తుడు: ఆ భయం ఏమిటి? గురువుగారు: దానిని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెబుతారు. కొందరికి ఇక్కడ సద్గురువు దగ్గర చిక్కుకుపోతామేమోనన్న భయం. ఇంకొందరికి స్వాతంత్రం కోల్పోతామని భయం. మరికొందరికి ఏమవుతుందోనని భయం. అలా మనకు ఏదో తెలియని దాని పట్ల భయం ఉంటుంది. మనకు ముక్తి, నిర్వాణం, ఆత్మవిచారం మొదలైన సిద్ధాంతాల పట్ల భయం ఉండదు. ఎందుకనంటే వాటితో మనకు వచ్చే నష్టమేమీ లేదు. గురువుగారు నవ్వుతూ: అందుకే ఆ సిద్ధాంతాలను పట్టుకొని ఆనందంగా ఉంటాం. కానీ సద్గురు సన్నిధి చాలా ప్రమాదకరం. జాగ్రత్తగా ఉండాలి. మనం ఆయనకు మరీ దగ్గరగా కావద్దు. కొంచెం దూరంగా అందరి మధ్యలో నిలబడి ఆయనను చూస్తే చాలు అని అనుకుంటాం. అవును, నిజంగా అలానే అనుకుంటారు. నిజంగా చెప్పాలంటే ఆ భయం గురించి ఎవరైనా కూడా చెయ్యగలిగిందంటూ ఏమీ లేదు. మీరు చెయ్యగలిగింది ఏదైనా ఉందంటే ఆ తెలిసి తెలియకుండా ఉన్న దానిని తెలుసుకోవడమే. ఇక్కడ చాలామందికి నన్ను చూసినప్పుడు నేను వాళ్లకు బాగా తెలిసినట్లుండే క్రొత్త వ్యక్తిలా అనిపిస్తాను. దానిని నేను ఇంతకన్నా వేరే విధంగా చెప్పలేను. మీ అంతరంగంలో నేను మీకు చాలా సన్నిహితంగా తెలుసు అన్న భావన ఉంటుంది. కానీ అదే సమయంలో నేను మీకు క్రొత్తగా ఉంటాను. ఆ తెలియని క్రొత్తదనం వలన మీకు భయం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రకరకాల స్థాయిలలో ఈ బాగా తెలిసినట్లు ఉండే క్రొత్త వ్యక్తి అప్పుడే కలుసుకున్నప్పటికీ బాగా పరిచయం ఉన్నట్లుగా అనిపించడం అనే ఆ పరస్పర వైరుధ్యంతో కుస్తీ పడుతుంటారు.
ఇదే మొత్తం లీల, మొత్తం క్రీడ. ఇదే ఇందులోని రసాత్మకత, ఇందులోని ఆనందం. ఈ మిస్టరీని ఛేదించడంలో సంతోషం ఉంది, ఛేదించకపోవడంలోనూ ఆనందం ఉంది. అబ్బా, నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది. నాకు అసలు ఏమీ అర్థం కాలేదని నాకు అర్థమైంది. ఈ విషయాలన్నీ ఆ భయంతోనే వస్తాయి, ఆ భయంతోనే పోతాయి. నేను మీకు చెప్పినట్లు అందరికీ ఆ భయం ఉంటుంది. కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ. ఆ తెలిసి తెలియని దానిని మీరు తెలుసుకునే కొద్దీ భయం తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు ఆ తెలిసి తెలియని దానిని మీరు ప్రేమించడం మొదలు పెడతారు. తెలిసి తెలియకుండా ఉండేటటువంటి ఆ స్ఫురణే ఆ మార్మికమైన మిస్టరియస్ అంశం, అజ్ఞాతమైన కథ, మిస్టరీ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय.